అసలు ఏపీ లిక్కర్ స్కామ్ జరిగింది అనుకున్నారా? జరిగితే ఎంత జరిగింది అనుకుంటున్నారు? ఏపీ లిక్కర్ స్కామ్ అనేది దాదాపు 3,000 కోట్లకు పైగా జరిగిందని అంచనా. కానీ ఎంత జరిగింది అనేది ఎవరికి కూడా ఒక క్లారిటీ లేదు. సో అసలు లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనే దానికి మనకు ఆన్సర్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఏదైనా చిన్న షాప్ దగ్గరికి వెళ్ళి ఒక 1000 రూపాయలు బిల్ చేసిన, 1000 కాదని కూడా 500 బిల్ చేసినా సరే ఫోన్పే యూజ్ చేస్తున్నాం. అలాంటిది కొన్ని లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ జరుగుతుంది మద్యం దుకాణాల్లో. అలాంటప్పుడు మరి అక్కడ డిజిటల్ పెట్టకుండా ఓన్లీ క్యాష్ తీసుకున్నారు. దానికి తగ్గట్టు రికార్డ్స్ కూడా మరి ఎవరికి కూడా చూపించలేదు. మరి దాని తగ్గట్టు మనం ఏం చెప్పుకోవచ్చు, ఈజీగా స్కామ్ జరిగిందని అనుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే 2,000 కోట్ల రూపాయలు, దాదాపుగా 2,000 కోట్లకు పైగానే విదేశాలకు తరలింపు జరిగిందని చాలా వరకు సమాచారం అయితే అందింది. సో దానికి సంబంధించి లోక్సభలోనే లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అమిత్ షా గారు కూడా రిపోర్ట్ వేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ పర్ఫెక్ట్గా ఏది రికార్డ్స్లో లేవు. సో ఏమని ఇప్పుడు 1 కోటి 2 కోట్లు కాదండి, దాదాపుగా 2,000 కోట్లు విదేశాలు తరలించారంటే ఇంకేం చెప్పుకోవాలి చెప్పండి. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ముఖ్యంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దొరికినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారన్నారు. ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉందా? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిందంటారా? యాక్చువల్లీ ఈరోజు కానీ విజయసాయి రెడ్డి గారిని సిట్ ఏర్పాటు చేశారు కదా. సో అతను కొన్ని విషయాలు అయితే చెప్పారు, కానీ దీంట్లో అసలైన బిగ్ బాస్ ఎవరు చెప్పట్లేదు. సో చాలామందికి తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు, దీంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని. బట్ విజయసాయి రెడ్డి గారు మాత్రం అది రాజ్ కసిరెడ్డి గారికి ఎక్కువగా ఇందులో రాజ్ కసిరెడ్డి గారే ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పట్లేదు. సో మరి ఎందుకు చెప్పట్లేదు అంటే మరి ఏమన్నా థ్రెటనింగ్ కాల్స్ వస్తాయనో, లేదంటే అతని నాయకుడు కదని చెప్పట్లేదు, తెలియట్లేదు. బట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రాజ్ కసిరెడ్డి కూడా గత 15 రోజులుగా కూడా పరారులో ఉన్నారు. సో మిథున్ రెడ్డి గారిని కూడా ఈరోజు సిట్ వేయడం జరిగింది. మరి ఆయన ఏం చెప్తున్నారో దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటే బెటర్. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారా లేదా? ఆల్రెడీ ఇప్పటికే కూడా చాలా అవినీతి అక్రమాల కేసులు ఉన్నాయి. రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత కేసులకు సంబంధించి 793 కోట్లు దాల్మియా సిమెంట్స్వి ఆస్తులు జప్తు చేశారు. మరి అది కూడా ఒక ఆరోపణ, ఇక్కడ లిక్కర్ స్కామ్ కూడా ఒక ఆరోపణ. ఖచ్చితంగా జైలుకి వెళ్తారు ఈయన? అది ఖచ్చితంగా చెప్పలేమండి. జైలుకి వెళ్ళాలి అనుకుంటే, జైలుకి పంపాలనుకుంటే అప్పుడే కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది. సో ఈసారికే పంపించేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చేబ్రోల కిరణ్ అనే ఒక వ్యక్తి చిన్న మాట అన్నందుకు, చిన్న మాట కాదు చాలా పెద్ద మాటే, సో అలా అన్నందుకు వెంటనే యాక్షన్ తీసుకున్నారు కదా. మరి ఇంతలాగా ఆఖరికి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు మరి జైలుకి పెట్టాలనుకుంటే కనుక కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే ఈలోపే పెట్టేయాలి. బట్ అలా కాకుండా సరైన సాక్ష్యాల కోసం చూస్తున్నారు. బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చిన్న వ్యక్తి ఏం కాదు. సో సాక్ష్యాలు సరైన విధంగా లేకుండా చేశారు కాబట్టి కాస్త టైం పట్టుద్దని అనుకుంటున్నాను. ఫైనల్గా ఏపీ లిక్కర్ స్కామ్ మీద మీ అభిప్రాయం ఏంటండి? బ్రో, ఏ స్కామ్ అయినా సరే బ్రో, మనం ప్రభుత్వానికి ట్యాక్స్ కడితే ఆ ట్యాక్స్ ద్వారా ప్రజలకు అనేది మేలు జరుగుతుంది. ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామే కాదు, మనకు తెలియకుండా చాలా స్కాములు జరుగుతాయి. ఒక బాబా చేస్తే చాలా స్కాములు జరుగుతాయి. స్కాములు జరిగాయని ఎలాగో తెలుస్తుంది కాబట్టి చర్యలు తీసుకొని ఆ డబ్బులన్నీ కూడా రికవర్ చేయాలని కోరుకుంటున్నాను.